రాయలసీమ సమస్యల మీద దశ దిశ చర్చకి మరోసారి స్వాగతం. యువత ఉపాధిని గురించి వినోద్. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా మాట్లాడిన నా మిత్రులు అందరూ నిజమే. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో దానికి డబుల్గా బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. 3,000 రూపాయలకి ఎంటెక్ చేసిన విద్యార్థి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడంటే నిజంగా అది మన దౌర్భాగ్యం. కానీ ఎంతసేపటికి గవర్నమెంట్ ఏం చేస్తుంది మనం అన్నది కాకుండా మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి రావటం లేదు అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఒక రైతు బిడ్డ 3,000 జీతానికి సెక్యూరిటీగా గార్డ్గా పంపిస్తున్నాడే కానీ తన 5 ఎకరాల పొలాన్ని తీసుకొని దున్ను అని ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? అలా మన పెద్ద పెద్ద మేధావులు వీళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? గవర్నమెంట్లో కానీ వాటిలో కానీ ఎందుకు మీరు ప్రతిపాదన తీసుకురాలేకపోతున్నారు? దీంతో పాటు నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు. అమ్మా పర్లేదు, ఒక క్షణం చెప్పనండి. కూర్చోండి ఒక క్షణం. మీరు కానిచ్చండి మీరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ జాబులు చేస్తున్నారో ఏ ఒక్క వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదవటం లేదండి. మనం దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు? అదే ప్రతి ఒక్కరం గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉపాధి రాదా? అదే ఎందుకు మనం ఎందుకు ప్రయత్నించకూడదు? మనం ప్రభుత్వం మీద మనం ఎందుకు పోటీ తీసుకురాకూడదు? ఓకే మురళి, అదే నేను చెప్పేది. ఎంతసేపటికి సార్ నేను ఇప్పుడు గవర్నమెంట్ ని సపోర్ట్ చేయడం లేదు. ఒక్క విషయం, నేను గవర్నమెంట్ ఏది సపోర్ట్ చేయడం లేదు. మనం ఎందుకు గవర్నమెంట్ కి ఫైట్ చేయలేకపోతున్నాం? గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజాప్రతినిధుల్ని ఎందుకు మనం పంపించి ట్రీట్మెంట్ చేయించలేకపోతున్నాం? ఓకే 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 ఇప్పుడు దానిలో తప్పనిసరిగా ఒక క్షణం, తప్పనిసరిగా విద్య మీద సార్ దయచేసి మీరు కూర్చోవాలి. ఆయన కూర్చోబెట్టి మురళి కొంచెం మీరు దయచేసి కూర్చోండి. తప్పనిసరిగా విద్య మీద పూర్తి 3 గంటల చర్చ ఒకటి నేను చేపడుతున్నాను. ఆరోగ్యం మీద మరో 3 గంటలు చేపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ వస్తాయి, మీరు కంగారు పడద్దు. ప్రస్తుతం రాయలసీమ ఇప్పుడు కొన్ని అంశాలు స్పష్టం తప్పదు కాబట్టి, కానీ రాయలసీమకు సంబంధించి కొంచెం దానికి అన్వయించాలి కాబట్టి కందార మురళి గారు. మిత్రులారా అందరికీ నమస్కారం. మన జయప్రకాష్ నారాయణ గారు చేపట్టినటువంటి చర్చలో నాకు అర్థమైంది ఏమంటే నీటి గురించి, వ్యవసాయం గురించి, యువత ఉపాధి లేదా ఇతర విషయాలు, ఈ దరిద్రాలన్నీ ఇట్లే ఉన్నా ప్రత్యామ్నాయాలేంది అనేది అన్నట్టుగా ఉంది. ప్రత్యామ్నాయాలు నేను చెప్తాను. ప్రత్యామ్నాయాలు ఏంటంటే అటవీ మంత్రి ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఈ 10 ఏళ్లలో ఎర్రచందనం 25,000 కోట్ల రూపాయలు అక్రమంగా వెళ్ళిపోయింది. ఆ డబ్బులన్నీ కట్టించండి. ప్రత్యామ్నాయం. ఖనిజాలు రాయలసీమ ఏమి దౌర్భాగ్యంతో లేదు. రాయలసీమలో చాలా ఉన్నాయి, మనకు తెలియదు. అది నేను చెప్తాను చూడండి. ఖనిజ గర్భ రాయలసీమ. బైరైటీస్ ఉన్నాయి, ఇనుప ఖనిజం ఉంది, క్వార్ట్స్ ఉన్నాయి, నాపరాయి ఉండండి, డోలమైట్ ఉంది, మధ్యలో సున్నపురాయి ఉంది, నేను మీకు ఛాన్స్ ఇస్తాను, యురేనియం ఉంది, థోరియం ఉంది, వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది. ఖనిజాలు నేను మీ మాటకి వస్తా, రాకుండా పోను, చెప్తాను. ఇంకా రకరకాలు ఉన్నాయి. కడప జిల్లా చాలా తీవ్రమైనటువంటి వెనుకబాటుతనానికి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కడప జిల్లా తలసరి ఆదాయం కృష్ణా, గుంటూరు జిల్లాలతో పోటీ పడుతుంది. కారణం ఏం తెలుసా? ఖనిజాలు. అనంతపురం జిల్లాలో తీసుకోండి, గాలి జనార్దన్ రెడ్డి ఎపిసోడ్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు తరలిపోయింది రాయలసీమ సంపద మనకు తెలుసు. ఇవన్నీ మంద కాదా? ఈరోజు ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 4-5 వేల కోట్ల రూపాయలు ఉంటే చాలు. హంద్రీనేవా ఈ రాయలసీమ ప్రాంతం అంతా సమస్యల పరిష్కారం కావాలంటే 2 పూర్తి కావాలి. గాలేరు నగరి, హంద్రీనేవా. నీటి సమస్య పరిష్కారం అయితే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. రెండవది, ప్రత్యేక హోదా రావాల్సింది రాష్ట్రానికి కాదు, వెనుకబడిన ప్రాంతానికి, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు రావాలి. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావా? ఈరోజు 12,000 చెరువులు ఉన్నాయి రాయలసీమ ప్రాంతం మొత్తం. 12,000 చెరువుల్లో ఒక చిత్తూరు జిల్లాలో 8,000 చెరువులు ఉన్నాయి. 8,000 చెరువులు ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఎంత
భూభాగానికి మనం వ్యవసాయాన్ని నడుపుకోవడానికి అవకాశం ఉంటుందో అంత ఈ చెరువుల ద్వారా నడపడానికి అవకాశం ఉంది. రాయలవారు తవ్వించిన చెరువుల తర్వాత ఈ సోకాల్డ్ పెద్ద మనుషులంతా కూడా ఇప్పటి వరకు పరిపాలన చేసిన వాళ్ళు ఎన్ని చెరువులు తవ్వించారు? ఈరోజు ఇంత మునిపే చర్చ జరిగింది, నూనె విత్తులు మనం తయారు చేస్తే ఏ రకంగా ఉంటుంది, దానికి మంచి డిమాండ్ ఉందని చెప్పేసి. నూనె విత్తుల కర్మాగారం పీలేరులో శ్రీకృష్ణదేవరాయ ఇది ఎందుకు మూతపడింది ఈ చిత్తూరు జిల్లాలో? ఈ చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమే కనుక లేకపోతే ఈ 4 జిల్లాల్లో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్య పరిస్థితి వచ్చేది. ఎందుకు? పాడి పరిశ్రమ అనేది కాపాడుతూ ఉంది ఈ రైతాంగాన్ని, ఈ జిల్లా ప్రజానికాన్ని. ఈరోజు మనం చెప్పే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మొదటి 6-7 జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒక ముఖ్యమైనటువంటి జిల్లాగా ఉండేది. ఈరోజు చిత్తూరు జిల్లా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే కారణం పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమ ఇంత బాగా ఉన్నటువంటి ఈ ప్రాంతం గుజరాత్ తర్వాత నెంబర్ 2 ప్లేస్ మన పాడి పరిశ్రమ అయినా ఇక్కడ ప్రభుత్వ పాల డైరీ మూతపడిపోయింది. అదేమీ మనకు అర్థం కాదు. ప్రైవేటు అన్ని పెద్ద మనుషులు నడిపేటివన్నీ బ్రహ్మాండమైనటువంటి లాభాలతో ఉంటాయి, ప్రభుత్వం నడిపేటువంటి పాల డైరీ మూతపడిపోతుంది. దానికి ఎవడు సమాధానం చెప్పాలి? నిర్దిష్టమైనటువంటి సూచనలు అని చెప్పి జయప్రకాష్ గారు అడిగి నిర్దిష్టమైనటువంటి సూచనలు. ఈరోజు ఇంత సంపద అంతా కూడా మన టీటీడీ ఉంది, టీటీడీలో 12,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారా? ఉద్యోగులు ఇవ్వకూడదు ఇక్కడ? ఉద్యోగులు ఇవ్వడానికి అవకాశం లేదా? 10,000 మంది భక్తులు వచ్చే రోజున 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈరోజు 1,00,000 మంది వస్తున్నారు భక్తులు. ఎంతమంది ఉండాలా? ఆ రేషియోలో తీసుకుంటే 1,00,000 మంది ఉద్యోగులు ఉండాలా? ఇవన్నీ ఉద్యోగులు కాదా? రాయలసీమ వాసులకు ఇవ్వకూడదా? ల్యాంకో ఫ్యాక్టరీ ఉంది ఈ రోజున అక్కడ మన కాళహస్తి దగ్గర. కాళహస్తిలో ఎవరు పని చేస్తున్నారండి? చిత్తూరు జిల్లా వాళ్ళ, రాయలసీమ వాళ్ళ, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి శ్రమ దోపిడీ చేసుకోవచ్చు అని చెప్పి, ఇష్టానుసారం చేసుకోవచ్చు అని చెప్పి ప్రైవేటు పరిశ్రమలన్నింటిలో కూడా ఉద్యోగాలు ఈ రకంగా. రాయలసీమ జిల్లాలు మొత్తం నేను టూర్ చేశాను, 4 జిల్లాలు తిరిగిన అన్ని పరిశ్రమల్లో చూశాను. అన్ని పరిశ్రమల్లో రాయలసీమ వాసులు లేరు, మొత్తం ఉత్తరాది వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందుకున్నారు? ఇదంతా యువతకు ఉపాధి ఇవ్వడానికి లేదా? ఎక్కడున్నారు చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా? తెల్లవారితో 4 గంటల మండపం దగ్గరికి పోతే డిగ్రీ చదువుకున్నాడు కూడా కూలి కోసం నిలబడుకున్నాడు. ఎవరిది బాధ్యత? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఇక్కడంతా మనకు కోట్లు వేసుకుని చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు, సంతోషం. ఇట్లాంటి హోటళ్ల వైపు తలెత్తి చూడలేనటువంటి దౌర్భాగ్యంగా ఉన్నటువంటి యువత ఎంతమంది ఈ జిల్లాలో అనేక మంది కూలీలుగా ఆటో డ్రైవర్లుగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఒక మంచి సూచన చేశారు. ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తిలో చాలా చర్చ జరుగుతోంది. మొదట ప్రతిపాదించింది రాయలసీమ ఉత్తరాంధ్రకి. ఒక రాష్ట్రం అనగానే రకరకాల గందరగోళాలని. పన్ను రాయితీలు రాయలసీమకి ఉత్తరాంధ్రకి పోనీ మీకే ఇవ్వడం కష్టమండి అన్నట్లయితే నేను ఇంకొక అడుగు కూడా ముందేస్తున్నాను. ఇదే ప్రమాణాలుండి ఈ రకమైన వెనుకబడుతున్న ఉన్నటువంటి 100 జిల్లాలను దేశంలో గుర్తించండి. ఆ 100 జిల్లాలకి పరిశ్రమలు పెట్టుబడి పన్ను రాయితీలు ఇవ్వండి. ఖచ్చితంగా రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళు పోటీ పడగలుగుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకని మీరంతా కూర్చుని జాతీయ స్థాయిలో బీజేపీ మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద పని చేయించలేకపోతున్నారు? అసలు ముందు ఆలోచించేయండి. ఎందుకంటే రాష్ట్రానికి డ్రామాలు చేయటం, అది జరగకపోవటం, 5 ఏళ్ళు గడిచిపోవటం, మళ్ళీ ఎలక్షన్ రావటం, మళ్ళీ దాని గురించి ఇవన్నీ ఉపయోగం లేదు. నిజంగా వెనుకబాటుతనం ఉన్న ప్రాంతానికి కనుక పెట్టుబడులకి పన్ను రాయితీలు వచ్చినట్టయితే ఎక్కడొచ్చినా తెలుగు ప్రజలకు లాభం. అది ఆ పెట్టుబడి పెట్టేవాళ్ళు కృష్ణా వాళ్ళే కావచ్చు, విశాఖపట్నం వాళ్ళే కావచ్చు, హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, బెంగళూరు వాళ్ళే కావచ్చు, ఎవరు వచ్చినా మనకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఈ రాయితీలు కనీసం ఈ వెనకబడ్డ ప్రాంతాలకు పరిమితం చేయడానికైనా సిద్ధపడతారా? ఖచ్చితంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు స్పెషల్ స్టేటస్ వేరు, స్పెషల్ ప్యాకేజ్ వేరు. స్పెషల్ స్టేటస్ అంటే కొండ ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్ అలాంటి ప్రాంతాలకి వర్తించేది స్పెషల్ స్టేటస్. అది విభజన సమయంలో చెప్పేది వినండి, విన్నాక మనం మాట్లాడిన ఊరికి అడ్డం మాడితే కుదరదు. చెప్పేది వినండి, నేను అదే చెప్తానా కదా. ఈ నెలలో నీతి మీటింగ్ ఉంది, ఈ నెలలో మీటింగ్. మేము అదే చెప్తున్నాం కదా, ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు మీరు చెప్పొచ్చారో అన్ని రాబో రోజుల్లో తీర్త. ఇది 60 సంవత్సరాల పాపం. ఈ రోజు ఏదో ఒక నెల 2 నెలలు వచ్చింది కాదు. భానుప్రకాష్ గారు, ఇప్పుడు ఈ రోజు వెనకబడతానం అనేది ఏదో బీజేపీ వచ్చిన తర్వాత కాదమ్మా. ఇది ఈ రోజు వచ్చినటువంటి 60 సంవత్సరాల పాపం ఈ రోజు అనుభవిస్తున్నాము. 60 సంవత్సరాల పాపము 16 నెలల్లో చేయలేమమ్మా. 16 సంవత్సరాలు చేయలేమమ్మా. 16 సంవత్సరాలు చేయలేము. ఇస్తాము, ఈ లేదని చెప్పట్లేదే, అర్థం చేసుకోవాలా. ఇస్తాము, ఈ లేదని చేసుకోవాలి.
ఇస్తాము. సమాధానం చెప్పండి. దానికి కొన్ని మాకు సిస్టమ్ ఉంటుంది, వద్దు, మాకు నీతి మసిపూసి నియమాలు ఉంటాయి, దానికి మారేడుకాయ. ఇస్తాము. రాయలసీమ ఒక్క వాళ్ళకు చెప్పండి. మసిపూసి మారేడుకాయ పెడుతున్నారు. ఇది చాలా సంవత్సరాలు జరుగుతున్న శ్రీబాగ్ ఒప్పందం నుంచి ఈనాటి వరకు అదే జరుగుతా ఉంది. ఇప్పుడు కోస్తాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు దగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు నిజాయితీగా చిత్తశుద్ధితో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈ రోజు రాయలసీమకి అట్లే ఉత్తరాంధ్రకి స్పెషల్ స్టేటస్ రండి, మీరు రండి, నేను ఢిల్లీ తీసుకోపోతా, మీ ముందే చెప్పిస్తాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. మీకు మా మీద అనుమానం ఉంటే రండి తీసుకోపోతాను. మీ మీద అనుమానం ఉంటే రండి తీసుకోపోతాను. స్పెషల్ అందుకనే ఏం చెప్తారో మీరు కూడా వింటారు రండి అంటున్నారు. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి అనే విషయం బీజేపీ గవర్నమెంట్ కి అక్కడ ఉండేటువంటి అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు పార్లమెంట్ లో అనౌన్స్ చేశారు? ఈ రోజు వెంకయ్య నాయుడు గారు కానీ లేకనే ఉంటే ఆంధ్రప్రదేశ్ కి మన గురించి మాట్లాడేవారు లేరమ్మా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ప్రయోజనం జరుగుతుందంటే వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నారు కాబట్టి వస్తుందమ్మా. పేరు దయచేసి ప్రస్తావన మొత్తం ఒక్క క్షణం కొద్ది ఊపి పట్టండి. ఇది చాలా వారికి ఒక్క క్షణం ఇప్పుడు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అంటే వ్యక్తిగత విమర్శ పద్ధతి కాదు. ఒక్క క్షణం మాట్లాడే పదాలు జాగ్రత్తగా మనం మాట్లాడే భాష జాగ్రత్త మాట్లాడండి. మన ప్రభుత్వాలని పార్టీలని తిట్టడం చాలా తేలిక. మనకి ఒక్క క్షణం నాన్న కొద్ది కూర్చోండి, ఓపిక పట్టండి బాబరే. నేను చెప్తా వినండి ఒకసారి. లక్షల మంది చూస్తున్నారు, వినండి. అలా కాదు, అందుకనే మీరు కూర్చోండి దయచేసి. బాబు మీరు అరే నేను చెప్తున్నా కదా కూర్చోండి అంటే కూర్చోండి మీరు, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక సంక్లిష్టమైన సమస్య ఉన్నది బాబు, నిశ్శబ్దం. ఇదిగో చర్చ, ఇదిగో మరి కూర్చోండి. మళ్ళీ ఎన్నిసార్లే అత్తి నుంచి పెడతారు, కొంచెం ఆపండి. స్టాప్ ఇట్, ఆపండి దయచేసి. సమస్య చాలా సున్నితమైనది. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు మీకు నాకు ఎంత కోరిక ఉన్నా కూడా పక్కోటి అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడో లేకపోతే రాష్ట్రాల్లో కూర్చున్నాడో జిల్లా స్థాయిలో కూర్చున్నవాడో ఈ మండలానికే కావాలి ఈ గ్రామానికే కావాలని చెప్పంటే ఒక స్థాయికి మించి జరగదు. ఇందాకేమన్నారు అక్కడ కూర్చున్న వాళ్ళే, భాస్కర్ రెడ్డి గారు ఏమన్నాడు, మంత్రి గారికి వచ్చి ఆయన నియోజకవర్గంలో చేసుకున్నాడు అని అంతాను మాకు చేయలేదని చెప్పని. సహజంగా ఇవన్నీ వస్తాయి కాబట్టి అంత తేలిక కాదు. కానీ ఒక ప్రతిపాదన నేను ఈ చర్చ రూపంలో, ఎందుకంటే లక్షల మంది చూస్తున్నారు, రాష్ట్రం మొత్తానికి ఏ కారణంగానే మీరు ఇవ్వలేకపోతే అవరోధాలు ఉంటే, పోనీ ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఇవ్వటమే పూర్తిగా ప్రత్యేకంగా కష్టమైతే ఒక 100 జిల్లాలు గుర్తించండి, ఖచ్చితంగా 7 జిల్లాలు దానిలో వస్తాయి. ఈ 7 జిల్లాలు మిగతా 93 జిల్లాలు కలిపి వీటన్నిటికీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టయితే వీళ్ళందరికీ 100కు 100 ఆదాయం పన్ను మినహాయింపు, 100కు 100 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు, ఈ రెండు ఏర్పాటు చేయండి. గ్యారంటీగా కోటాను కోట్ల రూపాయల పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పేరుకి అన్ని జిల్లాలకు ఉన్నా కూడా మన వాళ్ళు పోటీపడంతగా దేశంలో చాలా కొద్ది మందే పోటీ పడగలరు. మన భౌగోళికంగా చాలా అవకాశాలు ఉన్నాయి. దగ్గరలో తీర ప్రాంతం ఉన్నది, ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది, ఇక్కడ మనకి ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉన్నది, పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు, అరిస్తున్న వాళ్ళు. కాబట్టి దీన్ని గట్టిగా పట్టించుకోండి. ఇప్పటిదాకా ఇది జనరల్గా పొలిటికల్ స్లోగన్స్గా మాట్లాడుతున్నాం తప్ప ఒక ఆచరణ సాధ్యమైంది, ఢిల్లీ వాళ్ళకి ఇబ్బంది లేనిది, తెలుగు ప్రజలకి బాగా మంచి చేసేది గురించి ఆలోచించట్లా. అందుకని దీని ద్వారా అది వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు రెస్పాన్స్ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మీ చేతుల్లో వెంటనే లేదు. కానీ థింక్ డీపర్. మనం ఎవరిని తిట్టడిది రాపలేదు, అక్కడ వాళ్ళందరూ మనకు చేయాలనే సంకల్పంతోనే ఉన్నారు, కానీ వాళ్ళ చేతులు కట్టేశారు. దానికి మనం మార్గం చూపెట్టాలి. కాబట్టిన కొందరికి 3 కాళ్ళు అంటే చివరికి ఏమీ జరగకుండా పోతుంది. సరేనా? ఇంకా ఆ చర్చ వదిలేండి, ప్రత్యేక ప్రతిపత్తి వదిలేసి పారిశ్రామికీకరణ కోసం మనం ఇంకేం చేయొచ్చు. పక్కనే చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఎట్లా ఉపయోగించుకోవాలి? థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి. నా పేరు బాలరాజు, నేను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. చెప్పండి సార్. రాయలసీమకి దశ అంటే అదృష్టం. టైం అయిపోతుంది. పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన. పారిశ్రామిక అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి అవి కొద్ది రోజులు మూతపడిపోవడం, తర్వాత వాళ్ళు నిరుద్యోగులుగా అయిపోవడం, వీధిన పడి ఆత్మహత్యలు చేసుకోవడం కంటే కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి చిన్న ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు ఇట్లా చిన్న యూనిట్లు పెట్టడం వల్ల అక్కడికక్కడే సమస్య పరిష్కారం అవుతుంది. సపోజ్ ఒక సార్ చెప్పినట్టుగా పీలేరులో సీడ్స్ ఫ్యాక్టరీ ఉంది, అది క్లోజ్ అయిపోయింది. దానివల్ల సుమారుగా 1000 మెంబర్స్ డైరెక్ట్గా బెనిఫిట్ పొందితే ఇండైరెక్ట్గా మోర్ దెన్ 2000 బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా చిత్తూరులో కరెక్ట్గా బివి రెడ్డి గారు సుమారుగా 60 years బ్యాక్
బివి రెడ్డి గారు ఒక న్యూట్రల్ ఫ్యాక్టరీని తీసుకొని వస్తే ఇండస్ట్రీ అంటే ఏదో తెలియదు. మేము కూడా 30 years బ్యాక్ ఇండస్ట్రీ చూడడానికి వెళ్ళేదంటే ఒక టూర్ ప్రోగ్రామ్ అంటే న్యూట్రల్ ఫ్యాక్టరీ పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఆ న్యూట్రల్ ఫ్యాక్టరీ ఎట్లాంటిది, ఎంతోమంది ఉపాధి కల్పించి పేరు ప్రఖ్యాతి తెచ్చిన ఇట్లాంటి ఫ్యాక్టరీలు మూసేస్తామంటే గవర్నమెంట్ అట్లీస్ట్ మీ వాళ్ళకి ప్రతిపాదన ఏంటంటే సబ్సిడీ ఇచ్చి చిన్న మధ్య తరహా పరిశ్రమలు వస్తే ఉపాధి బాగా పరిశ్రమలు వస్తే వస్తున్నది. ఉపాధి కలిగిస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది సార్. వారికి. థ్యాంక్ యూ సార్. వారు చెప్పింది జనరల్ ప్రిన్సిపల్ కరెక్టే, పెద్ద పరిశ్రమలు కూడా రావాలి, కానీ ప్రపంచంలో ఉపాధి ఎక్కువగా వచ్చేది చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ నుంచి. సార్ ఉపాధి అంటే మనము ప్రభుత్వం పైన ఆధారపడకుండా ప్రైవేట్ పైన చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉపాధి ఇంక ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ఇంక రావా? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎవరైతే కరప్షన్ ఉంటాడో, ఎదవనే ఉంటాడో, ఏ వీధిలో అన్నా వెదవనేవాడు వెదవ ఉంటాడు. అందరినీ ఒక ఘాటు కట్టడం కూడా మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు అనేది, ప్రభుత్వ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయితే మొత్తము వ్యవస్థ కూడా కుప్పకూలే ఆస్కారం కూడా ఉంటుంది. ఉద్యోగాలంటే, ఉపాధి అంటే మొత్తం మనం చూస్తాం అనేది ఖచ్చితంగా ప్రైవేట్ పైన శ్రమ దోపిడీ పైన చూస్తున్నామా కానీ ఏదన్నా గవర్నమెంట్ సరే ఎందుకు ఉపాధి గవర్నమెంట్లో కల్పించలేకపోతా ఉంది. మీ పేరేంటి? నా పేరు సురేష్ సార్. ఏం చేస్తారు సురేష్? నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. సురేష్, కొంచెం నేను ఫ్రాంక్గా చెప్తాను, కొంచెం దయచేసి. ఆరోగ్య రంగంలో ఖచ్చితంగా మన ప్రభుత్వాల వైఫల్యం భయంకరంగా ఉంది. ఇందాక చెప్పాను, అందుకనే బ్రిటన్లో 14 లక్షల ఉద్యోగాలు ప్రధానంగా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఆ ఒక్క రంగం మినహాయిస్తే, 1-2 రంగాలు మినహాయిస్తే, ప్రభుత్వంలో అదనంగా ఉద్యోగాలు ఆశిస్తే మనం చాలా అమాయకులం. అది సాధ్యమో కాదు, మంచిది కాదు. ఉన్నవాళ్లతో పని ఎట్లా చేయించుకోవాలి, ఒక చిన్న కన్క్లూజన్ సార్. ఉన్నవాళ్లతో సేవలు ఎట్లా అంటారు, అంతేగాని ప్రభుత్వం పన్నులు తీసుకుని జీతాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం అంటే పనులు జరిగేది ఎట్లాగా? చిన్న కన్క్లూజన్ సార్ ప్లీజ్. ఆర్థిక వ్యవస్థ పెరిగేది ప్రజల నుంచి, ఉద్యోగాలు వచ్చేది ఇక్కడి నుంచి. అక్కడ కొన్ని ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వమే మార్గం అనుకుంటే మనందరం ఇంట్లో పడుకోవచ్చు. సార్ చిన్న కన్క్లూజన్ సార్, ఇంతకుముందు కాంట్రాక్ట్ బేస్ అనేది ఒకటి తీసుకొచ్చారు సార్. ఆ కాంట్రాక్ట్ బేస్ మధ్యలో పెట్టి మధ్య పెట్టేసి దాన్ని మళ్ళీ వచ్చేసి కన్సల్టెంట్ పే అన్నారు. ఇప్పుడు పీపీపీ అంటున్నారు. పీపీపీలో డీటెయిల్స్ ఖర్చు కానీ దానిలో టైం వేస్ట్. ఇది చాలా మీ గుండె వేదన అర్థం చేసుకున్నాను. బ్రాడర్ ప్రిన్సిపల్ మీరు అంత ప్రపంచం ఎక్కడైనా చూడండి, ఉద్యోగాల కల్పన అతి ఎక్కువగా పెట్టుబడుల ద్వారా, పారిశ్రామికం ద్వారా వస్తుంది, సేవల ద్వారా వస్తుంది. ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలను మనం కూర్చుంటే ఎందుకు నాకు భయం అంటే, లక్షల మంది ఆ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేసి వాళ్ళ జీవితం అంతా వృధా చేసుకుంటారు. ఆ ప్రమాదాన్ని తీసుకురాకూడదు. అక్కడ వచ్చే వాళ్ళకి వస్తాయి, కానీ అది ప్రధాన మార్గం కాజాలదు ఉద్యోగాల కోసం. ఇది ఎవరో ఒకటి చెప్పాలి. ప్రభుత్వంలో ఆ మాట చెప్పలేదు. నేనన్నా చెప్పపోతే ఎట్లాగా? లేకపోతే పిల్లలు నష్టపోతారు. ఓకే, ఆ పాపకి చెప్పమ్మా, మైక్ తర్వాత మీ దగ్గరికి వస్తానమ్మా. సుచిత గారు. సార్ నా పేరు నీరజ, గేట్ విద్యా సంస్థల నుంచి వచ్చాను. నిరుద్యోగం గురించి చెప్తాను సార్. ఫస్ట్ సార్, అబ్దుల్ కలాం గారు ఏనాడో చెప్పినారు, ఏ దేశంలో అయితే భిక్షాటన మరియు నిరక్షరాస్యత ఎక్కడైతే ఉండదో ఆ దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది అని. మనకు మాడుకలో ఉన్న మాటే, నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా స్ట్రెస్గా అయిపోయినారు సార్. స్ట్రెస్, ఎడ్యుకేషన్ అయిపోయింది, స్ట్రెస్. అసలు ఫీజులు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రైవేట్ సంస్థలు ఎక్కువైపోయినాయి. ఫీజులు ఒక్కొక్కరికి ఎంత తల భారం అయిపోయిందంటే, తల్లి తండ్రి ఎంత కష్టపడినా వాళ్ళ కనీసం 10th ఎడ్యుకేషన్ కంప్లీట్ అవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అలాగే నేటి పౌరులు అవ్వాలన్న బాలలు ముందుగా చదువుకోవాలి కదా సార్. ఆ చదువుకోవడానికి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారంటే, ఒక్కొక్కరికి ఏది ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు వచ్చినా అన్ని ప్రైవేటే. మీ దృష్టిలో ఏం చేయాలి? మీ దృష్టిలో ఏం చేస్తే అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ పరంగా కూడా కల్పించాలి సార్. అది ఏమిటంటే, అమ్మ ఎంబీఏ చదువుతున్నావు కదా, గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు లక్షల మందికి జరిగే సాధ్యమా? పరంగా చదువుతున్నారు, కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు రికమెండేషన్ అయిపోయింది సార్. ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇప్పుడు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా లాస్ట్ టైంలో ఏమనేస్తున్నారంటే, అమౌంట్ ఉందా, ఇంకా రికమెండేషన్ ఉందా, రండి, లేకపోతే వద్దు, ఇంకేం లేదు, వెనకాల తిరిగి వెళ్ళిపోండి. అదొకటే ఉంది. సుచరిత గారు మైక్ ఇస్తారు. నమస్కారం అండి. 15 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, ఈరోజు పిల్లలు చాలామంది ఉద్యోగాలు లేదని బాధపడుతున్నారు.
ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మొదట మన విద్యా వ్యవస్థ. ఇక్కడ అందరూ ఉద్యోగం అనగానే ఇంజనీరింగ్ వైపు చూస్తున్నారు. ఇంజనీరింగ్లో స్కిల్ డెవలప్మెంట్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, దానికి కావాల్సిన ఎఫెక్ట్స్ అన్ని లేదు కాబట్టి ఉద్యోగాలు రావడం లేదంటున్నారు. కానీ యాక్చువల్గా మనకు రిఫార్మ్స్ పెట్టాల్సిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో, ఆ ఇంటర్మీడియట్లో ఏమవుతుందంటే టోటల్ బైహార్టింగ్. అసలు మన పిల్లలు ఎక్కడ పాడవుతున్నారంటే 9th క్లాస్ నుంచి నాశనం అవుతున్నారు. 9th క్లాస్ సిలబస్ చెప్పరు, 2 నెలలు కంప్లీట్ చేసి 10th స్టార్ట్ చేస్తారు. 10th అంతా బైహార్ట్ చేస్తారు. 600కి 590 వస్తుంది, వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫ్రీ వస్తుంది. ఇంటర్మీడియట్లో కేవలం మోడల్ పేపర్స్ బట్టి కొట్టారంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 1000కి 980 మార్కులు వస్తాయి. వాడు పేరెంట్ ఏమనుకుంటున్నాడు, మా వాడు చాలా తెలుగులాడు అంటున్నాడు. అదే స్టూడెంట్ ఇంజనీరింగ్ వచ్చేప్పుడు ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే కాన్సెప్ట్ లేదు. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? 8th క్లాస్ అండ్ 9th క్లాస్లో ఉంది. ఏ స్కూల్ కానీ ఈ రోజు ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడాను దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. సో పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఇంకొకటి వచ్చి యాటిట్యూడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇప్పటి జనరేషన్లో అంబిషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎఫర్ట్ తక్కువ ఉంది. ఎప్పుడైతే యాటిట్యూడ్ బాగలేదో వీళ్ళు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. అది ఇంజనీరింగ్ ప్రాబ్లము. చాలా కాలేజెస్ మూతపడ్డాయి. ఇప్పుడు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నింటిలో కూడాను అగ్రికల్చర్ కానీ వెటనరీ కాలేజెస్ స్టార్ట్ చేశారంటే కాలేజెస్ మళ్ళీ బతుకుతాయి. అలాగే పిల్లలకి మంచి కోర్స్ చదువుతారు. మన విద్యార్థులందరూ కూడా వెటనరీ అగ్రికల్చర్కి రాజస్థాన్కి మహారాష్ట్రకి వెళ్తున్నారు, బోలు డబ్బు కడుతున్నారు. ఆ డబ్బంతా మన స్టేట్లోనే ఉంటుంది. అలాగే ఈ కాలేజెస్కి 100 ఎకరాలు చొప్పున గవర్నమెంట్ ఇచ్చి ల్యాండ్ డెవలప్ చేయమంటే ల్యాండ్ బాగుపడుతుంది, మన రీసెర్చ్ బాగుపడుతుంది. అగ్రికల్చర్లో చాలా బెనిఫిట్స్ రైతులకు అందుతాయి. చాలా మనం మైక్రో ఇరిగేషన్లో అవి ఇవి పేపర్లో చదువుతున్నాం కానీ ఎంతమంది దాన్ని కల్టివేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు. కేవలం అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరే పోయి చేయకుండా ఏ అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళకైతే 100 ఎకరాలు ఇచ్చారో వాళ్ళకి కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసి వాళ్ళకి డెవలప్ చేసి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ పెడితే వ్యవసాయం బాగుపడుతుంది అక్కడ. అలాగే మన యూనివర్సిటీలో కోర్సెస్ ప్రాపర్గా లేవు. ఎప్పుడో పాతకాలం డిగ్రీ కోర్సులు పెట్టాయి, చదువుకొని వచ్చి మాకు ఉద్యోగం కావాలంటే ఎవరు ఉద్యోగం ఇవ్వరు. ఈరోజు టూరిజంలో, హోటల్ మేనేజ్మెంట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సో అలాంటి కోర్సెస్ మనం పెట్టాలి. నేను మా కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పెట్టి ఆ డిగ్రీ అఫిలియేషన్కి 4 ఏళ్ళుగా పోరాడితే ఈ సంవత్సరం మా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కారణం ఏంటంటే సిలబస్ లేదంటారు. సిలబస్ మన దగ్గర లేదంటే వేరే యూనివర్సిటీ అడాప్ట్ చేసుకోవాలి. అంటే చేంజ్ మేనేజ్మెంట్కి మన యూనివర్సిటీలో ఎవరు కూడా సిద్ధంగా లేరు. రీసెర్చ్ విషయానికి వస్తే కోట్ల డబ్బు వాడుతున్నారు. కోట్ల డబ్బు డిఎస్టీలో మురిగిపోతా ఉంది. ఏ ఒక్క రీసెర్చ్ కూడాను జనానికి అందడం లేదు. ఫ్యాక్టరీస్ రీసెర్చ్ చేస్తున్నాయి, కొత్త డ్రగ్స్ కొనుక్కుంటున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ వాళ్ళ రీసెర్చ్ ప్రజలకి అందడం లేదనమాట. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా రీసెర్చ్ సరిగా లేదు. ఇండస్ట్రీస్కి మీరు చాలా సబ్సిడీస్ ఇస్తున్నారు. ఏ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏ కాలేజ్ని అడాప్ట్ చేసుకుని ఆ కాలేజీకి కావాల్సిన ల్యాబ్స్ కానీ ఇవ్వడం లేదు. ఇండస్ట్రీ వాళ్ళకి మనం పెట్టినప్పుడు మనం కండిషన్ పెట్టాలా, మీరు వచ్చారంటే ఆ జిల్లాలో ఉండే కాలేజెస్ మీరు అడాప్ట్ చేసుకోవాలి, అక్కడ ట్రైనింగ్ మీరు చూసుకోవాలి. ప్రతిదానికి ఎన్ఎస్టీస్ మీద ఆధారపడితే అది ఎంతమందికి అందుతుంది అనేది అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. వాళ్ళకి అప్పగిచ్చాం, వీళ్ళకి అప్పగిచ్చాం అంటున్నారు. మేజర్గా స్టూడెంట్స్ ఏం ఆలోచించాలంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి. ఊరికే నిందించడం అనేసి మనకి ఏది వస్తే మనకు బాగుంటుంది. వాళ్ళ మూమెంట్స్ సిలబస్ మార్చుకోవాలి. 9th క్లాస్లో డిటెన్షన్ పెట్టారంటే టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కంట్రోల్ అయిపోతుంది, పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఇంకో విషయం, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పెట్టారు. ఆ జంబ్లింగ్ ఎవరికి ఉపయోగం అనేది ఎవరికి అర్థం కావడం లేదు. రాయలసీమ విషయానికి వస్తే కార్పొరేట్ కాలేజెస్ అన్నీ కూడా కోస్టల్ వాళ్ళు పెట్టుకున్నారు. ఏం రాయలసీమలో ఉండే వాళ్ళు ఎవరు కాలేజీలు పెట్టే స్కూళ్ళు పెట్టే సత్తా లేదా? రాయలసీమ టీచర్లకి పాఠాలు చెప్పే సత్తా లేదా? అక్కడి నుంచి టీచర్స్ వస్తున్నారు. రాయలసీమ నష్టపోతుందంటే ఇక్కడ ఉండే కాలేజెస్ అన్ని కూడా రాయలసీమ వాళ్ళు అనుకోండి ఏదో విధంగా రాయలసీమ వస్తే అభివృద్ధి చెందారన్నమాట. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సుచరిత గారు చాలా ప్రాక్టికల్ అంశం. పిల్లల్ని హింస పెడుతున్నాం కానీ పనికొచ్చే చదువు అందడం లేదు, తర్వాత ఉద్యోగాలు అవడానికి బాధపడుతున్నామని చెప్పి చాలా ప్రాక్టికల్ అంశాలు చెప్పారు. చర్చను కొనసాగించే ముందు కొంచెం సేపు విరామం. సార్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పి